కొన్ని వేల మంది సైన్యం దొంగచాటుగా చుట్టుముట్టినా ధైర్యంగా ఎదురెళ్లి పోరాడిన నాయకుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది మహారాష్ట్ర రాష్ట్రం రత్నగిరి జిల్లా సంగమేశ్వర్ తాలూకాలో ఉన్న చిన్న ఊరు కస్బా. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కదా మన దేశంలోనే ఒక విషాదమైన ఘటన. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనమైతే రాయ్గఢ్ నుంచి 150 కిలోమీటర్స్ అండ్ పూణే నుంచి 240 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సంగమేశ్వర్ దగ్గర ఉన్న కస్బా అనే విలేజ్లో ఉన్నాం. అయితే విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయితే 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనారోగ్యంతో చనిపోతారు. అప్పటికే ఒక పక్కన ముఘల్ రాజైన ఔరంగజేబ్ అయితే దేశాన్ని మొత్తం ఆక్రమించుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే మరాఠా సామ్రాజ్యాన్ని మాత్రం శివాజీ మహారాజ్ గారు ఉన్నన్ని రోజులు సాధించుకోవడం ఆయన వల్ల కాలే. మహారాజ్ గారు చనిపోగానే ఇంకా వెంటనే మరాఠా సామ్రాజ్యం నాదే అనుకున్నారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆ శివాజీ మహారాజ్ కడుపున చావా అంటే ఛత్రపతి శంభాజీ మహారాజ్ పుట్టిండని. ఛత్రపతి శంభాజీ మహారాజ్ కూడా మహావీరుడు. ఎంతటి వీరుడు అంటే ముఘల్ సైన్యం 150 సార్లు యుద్ధానికి వచ్చినా కూడా 150 సార్లు యుద్ధంలో శంభాజీ మహారాజ్ సైన్యమే గెలిచింది. అంటే అంతటి వీరుడు. వీళ్ళకి సైన్యం తక్కువ ఉన్నా సరే తెలివిగా స్ట్రాటజీస్తో శంభాజీ మహారాజ్ అయితే ప్రతి యుద్ధం గెలిచేవాడు. ఇంకా ఎన్ని యుద్ధాలు చేసినా శంభాజీ మహారాజ్ మీద గెలవడం ఔరంగజేబ్ వల్ల కాలే. అంటే అంత పవర్ఫుల్ అని అర్థమైపోయింది. ఇట్లా అని మరాఠా సామ్రాజ్యంలో ఉన్న అమాయక ప్రజల్ని హింస మొదలుపెట్టిండు ఔరంగజేబ్. ఇక ఇది చూసి తట్టుకోలేని శంభాజీ మహారాజ్ అయితే వెంటనే ప్రతి ప్రాంతంలో ఉంటారు కదా లోకల్ లీడర్స్, నాయకులు, అందరిని పిలిపించి ఒకరోజు అయితే సంగమేశ్వర్ దగ్గర ఉన్న కస్బా విలేజ్లో అంటే ఈ ఇంట్లో అయితే ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేస్తాడు. జస్ట్ వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 150 మంది ఉన్నారు. అది కూడా మెయిన్ నాయకులు అందరూ ఉన్నారు. ఇదైతే సీక్రెట్ మీటింగ్, ఇది ఎవరికి తెలియదు అసలు. కాకపోతే ఒకసారి ఏమైందంటే శంభాజీ మహారాజ్ సొంత బామ్మర్దులు అంటే శంభాజీ మహారాజ్ గారి భార్య వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు కూడా మహారాజుని అడుగుతారు ఒక ప్రాంతం కావాలని. మీరు అసమర్థులు, మీకు సమర్థత లేదు అని మహారాజ్ అయితే అని చెప్తాడు. వాళ్ళిద్దరు గన్నోజీ అండ్ కన్నోజీ బామ్మర్ది అంటే శంభాజీ మహారాజ్ గారి బామ్మర్దులు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు అది మనసులో పెట్టుకొని శంభాజీ మహారాజ్తో మంచిగా ఉన్నట్టు నటించి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పెట్టలేరు అంటారు. ఇంకా ముఘల్స్తోని వాళ్ళు చేయగలుగుతారు. ఈ సీక్రెట్ మీటింగ్ గురించి ఈ బామ్మర్దులు ఇద్దరు తీసుకుపోయి ఔరంగజేబ్కి చెప్తారు. అంతే, వాళ్ళు 5000 సైన్యంతో సంగమేశ్వర్కి అయితే బయలుదేరుతారు. ఈ ఇంటిని మొత్తం 5000 సైన్యంతో చుట్టుముడతారు. వీళ్ళు ఉన్నది 150 మంది అని వాళ్ళకి తెలుసు. ఇంకా ఇక్కడ యుద్ధంలో ఎట్లనే వాళ్ళే గెలుస్తారని వాళ్ళకి తెలుసు. అంటే దొంగ దెబ్బతీసిళ్ళు. అప్పుడు ఆ శంభాజీ మహారాజ్ దగ్గర ఉన్న మెయిన్ మంత్రి ఒక ఆయన పోయి రాజుతో చెప్తాడు, మనల్ని ఇట్లా 5000 ముఘల్ సైన్యం మనల్ని చుట్టుముట్టిల్లు, మనం వెనకాల ఇంకో దారి ఉంటుందంట, దొడ్డి దారి, దాని నుంచి మళ్ళీ మనం రాయ్గఢ్కి పోదామంటే అప్పుడు శంభాజీ మహారాజ్ అంటారు, నేను దొడ్డిదారిలో పోవడానికి అల్లటప్ప నాయకుడిని కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకుని, నేను ప్రజల నాయకుడిని, ఏదేమైనా సరే ఎదురొడ్డి పోరాడదామని చెప్పి 150 మంది ఉన్నా సరే అందరు కలిసి జై భవాని అని మొదలుపెట్టి ఇంకా ఆ 5000 మందిని యుద్ధం చేయడం మొదలు పెడతారు. ఎంతైనా సరే 5000 మంది 150 మంది అది ఇంపాసిబుల్. కళ్ళ ముందే మహారాజ్కి దగ్గర ఉన్న నాయకులు అందరూ చంపుతా అంటే ఎమోషనల్గా కూడా వీక్ అయిపోతారు శంభాజీ మహారాజ్. 5000 మంది సైన్యం మీద పడ్డానికి ఎట్లుంటుంది. మహారాజ్ని అయితే ఇక్కడ బంధించి ఇక్కడ నుంచి తులాపూర్ తీసుకెళ్ళి తులాపూర్లో నానా హింసలు, కళ్ళల్లో వేడి రాళ్ళతో ఒడడం, గోర్లు వీకడం, చిత్రహింసలు, ఇంకా నా నోటితో నేను చెప్పలేను, అన్ని హింసలు పెట్టి లాస్ట్కి అయితే 70 రోజులు సుమారు చిత్రహింసలు పెట్టిన తర్వాత మహారాజ్ని అయితే ముక్కలుగా నరికి తులాపూర్లో ఉన్న నదిలో పడేస్తారు. ఆల్రెడీ నేను కూడా ఆ వీడియో చేసిన తులాపూర్ వీడియో, ఆ వీడియో లింక్ కూడా పైన ఐకార్డ్లో ఇస్తా, ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఇంటికి ఇక్కడ ఏదైతే ఇక్కడ యుద్ధం జరిగిందో ఆ టైంలో ఎవరన్నా సరే ఏం చేస్తారు, 5000 మంది సైన్యం ఉందంటే వెనకాలకి వెళ్ళిపోతారు. కానీ శంభాజీ మహారాజ్ అది చేయలే. మనం శంభాజీ మహారాజ్ దగ్గర ఏం నేర్చుకోవాలి, అసలు నాయకులు అంటే ఎట్లుండాలి, ఆస్తి కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం, అది కాదు నిజమైన నాయకత్వం అంటే. తనని నమ్మిన ప్రజల కోసం, మట్టి కోసం, రాజ్యం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఎదురొడ్డి నిజాయితీగా పోరాడేవాడే నిజమైన నాయకుడు. అది శంభాజీ మహారాజ్ దగ్గర ప్రతి నాయకుడు నేర్చుకోవాలి. ఆయన మనం కూడా నేర్చుకోవాల్సింది ధర్మంగా ఉండడం, ధర్మంగా బతకడం, నిజాయితీగా బతకడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంత గొప్ప వీరుని గురించి ఒక సినిమా వచ్చేదాకా మనకైతే తెలియలే, అది మన దురదృష్టం. ఎందుకంటే మనకి ఏ పుస్తకాల్లో లేదు, ఔరంగజేబ్ గురించి పుస్తకాల్లో ఉంది. అట్లీస్ట్ ఆ సినిమా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లనే గీత ఆర్ట్స్ తెలుగులో తీసుకెళ్తారు. ఈ మూవీ March 7th రిలీజ్ అవుతుంది. మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసినందుకు. అసలు చావా అంటే ఏంటి, ఒక సింహం కడుపులో పుట్టిన బిడ్డని అంటే సింహం పిల్లని చావా అంటారు. షేర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కడుపులో పుట్టిన శంభాజీ మహారాజ్ని చావా అని అంటారు. ఇదంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది తెలియదు, కానీ నా ఎమోషన్ నేను షేర్ చేసుకోలేకపోతున్నా. ఈ సినిమా వల్ల చాలా మంది అయితే ఇల్లుని చున్నీ కట్టాలి చూడండి. ఇది ఈ వీడియో. ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఛత్రపతి శంభాజీ మహారాజ్కి జై. నెక్స్ట్ అయితే ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రమ్ కస్బా విలేజ్, సంగమేశ్వర్, మహారాష్ట్ర. జై హింద్.